అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక శ్రావణ మాసం ప్రారంభమైంది. 14వ తేదీన మొట్టమొదటి శ్రావణ శుక్రవారం. అయితే మనం వరలక్ష్మి వ్రతాన్ని రెండవ శుక్రవారం చేసుకుంటాం. అంటే పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం. సామాన్యంగా ఎవరికైనా పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు, ఆటంకం వస్తుంది అని అనుకున్న వాళ్ళు, ముఖ్యంగా మహిళలు, వాళ్ళు ఏం చేస్తారంటే మొదటి శుక్రవారమే పూజ చేసుకుంటారు. లేకపోతే తర్వాత ఆఖరి శుక్రవారం చేసుకుంటారు. సామాన్యంగా మూడవ శుక్రవారం మామూలుగా పూజ చేసుకుంటారు కానీ వరలక్ష్మి వ్రతం పేరు చెప్పి అయితే మాత్రం ఎవరు చేసుకోరు. అయితే ఈ వరలక్ష్మి వ్రతంలో ఈ శ్రావణ మాసం అత్యంత పుణ్యమైనటువంటి మాసమే కాకుండా ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ ఉండేటటువంటి మాసం. లక్ష్మీదేవికి, లక్ష్మీనారాయణులకి ఇద్దరికి కూడా ప్రీతిపాత్రమైనటువంటి మాసం. అంతేకాదు పరమేశ్వర కటాక్షం కూడా ఉన్నటువంటి మాసం. పరమేశ్వరానుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. అయితే చాలా మంది మొట్టమొదటిసారి పూజ చేసుకుంటున్నారు, లేకపోతే పూర్తిగా పూజా విధానం తెలియదు, లేకపోతే సమయాభావం వల్ల పూజ చేసుకోలేకపోతున్నారు అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను మొట్టమొదటి శ్రావణ శుక్రవారం ఎలా చేసుకోవాలో చెప్తాను. అలాగే సమయాభావం లేకుండా శ్రావణ శుక్రవారం పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా అది వేరే రోజు నేను మళ్ళీ మీకు చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఈ సమయాభావం లేకపోతే మొట్టమొదటిసారి పూజ చేసుకున్న వాళ్ళు ముందుగా మీరు పూజా సామాగ్రి అంటూ మీరు ఆర్భాటాలు ఏమీ చేయకండి. మీకు కలశం ఆనవాయితీ ఉంటే ముందు కలశాన్ని, కొబ్బరికాయ మీద పెట్టే జాకెట్ ముక్కని అవన్నీ రెడీ చేసుకోండి. నీళ్లు, అక్షతలు కావాలి, పసుపు, కుంకుమ కావాలి, గంధం కావాలి, ధూపదీప నైవేద్యాలకు సంబంధించినటువంటి అగరబత్తి, సాంబ్రాణి, ధూపాలు, దీపారాధన కుందులు, ఆవు నేతితో దీపారాధన శ్రేయస్కరం కాబట్టి అది పెట్టుకోండి. అలాగే మీకు ఇంకా మరీ ముఖ్యంగా పంచామృతాలు ఏమైనా ఉంటే దగ్గర పెట్టుకోండి. లేకపోతే పంచామృతాలతో అభిషేకం మాకు రాదండి అనుకుంటే కనుక మాట్లాడకుండా ఊరుకోండి. కొంతమందికి కలస పెట్టుకుంటే ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి కలస పెట్టుకోనే ఆనవాయితీ ఉండదు. కానీ మొట్టమొదటి శుక్రవారం మీరు కలస పెట్టుకోకపోయినా పర్వాలేదు, మామూలుగా అయినా సరే మీరు పూజ చేసుకోవచ్చు. అందులో ఏమీ అనుమానం లేదు. అయితే ఈ శ్రావణ శుక్రవారం నాడు మొట్టమొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకుని వీధి గుమ్మానికి చక్కగా పసుపు కుంకుమతో అలంకరించుకుని మామిడాకు తోరణాలు కట్టి ప్రతి ఆడవాళ్ళు కూడా తలస్నానం చేసి ముఖానికి పసుపు రాసుకుని కాళ్ళకి పసుపు రాసుకుని తలలో కూడా పుష్పాన్ని పెట్టుకోండి. అది ముత్తైదువుల యొక్క లక్షణం. అలాగే ఒంటికి కూడా మంగళాభరణాలు ఖచ్చితంగా వేసి తీపి అంటే ఏదో ఒక స్వీట్ చేయండి, పరవన్నం చేసుకోండి, పాయసం చేసుకోండి, లేకపోతే బెల్లం పాలు పెట్టుకోండి, లేకపోతే ఫ్రూట్స్ పెట్టండి, లేకపోతే ఏదైనా సరే మీరు అమ్మవారి పేరు చెప్పి మీరు చక్కగా పెట్టుకోండి. అలాగే కొన్ని తాంబూలాలు కూడా సిద్ధం చేసుకోండి అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి. శనగలు ముందు మీరు పొద్దున్న తెల్లవారుతూనే స్నానం చేసి శనగలు నానబెట్టుకోండి. శనగలు నానబెట్టుకుంటే అది మీ పూజ అయ్యేసరికి శనగలు రెడీ అయిపోతాయి. అప్పుడు మీరు అమ్మవారికి శనగలతో కనుక తాంబూలాన్ని మీరు సిద్ధం చేసుకుని ఒక 5 తాంబూలాలు, 3 తాంబూలాలు అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి సిద్ధం చేసుకోండి. అంతే తప్పితే అమ్మవారిని మామూలుగా అలంకరించుకోండి. మీరు ఎలా అలంకరించుకుంటారో అలా అలంకరించుకోండి. ఇప్పుడు పూజా విధానం ఏంటంటే అమ్మవారి దగ్గర ఆవునేతి దీపారాధన వెలిగించుకుని చక్కగా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని చక్కగా గంధ పుష్పాలతో అలంకరించుకోండి. ముందర మీకు దండ ఉంటే దండ కూడా వేసుకోండి. అది మల్లెపూలు కావచ్చు, ఎర్రటి పువ్వులు కావచ్చు, దండ కూడా వేసుకోండి. అలాగే మీరు పూజా సమయం ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవడం కాదు. మనం రాహుకాలంలోనూ దుర్ముహూర్తాలు ఉన్న సమయంలోనూ పూజ ప్రారంభించండి. సాధ్యమైనంత వరకు మనం బ్రాహ్మీ ముహూర్తంలో పూజ అయిపోతే మంచిదే, లేకపోతే 5:30 నుంచి 7:30 లోపు చేసుకోండి. అప్పుడు కూడా కుదరకపోతే 10:30 లోపు మీరు పూజ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. అంటే సామాన్యంగా అందరికీ అయిపోతుంది. ఎందుకంటే 10:30 దగ్గర నుంచి 12 గంటల దాకా రాహుకాలం వస్తుంది కాబట్టి ఆ రాహుకాల సమయంలో మీరు పూజ చేయకండి. 10:30 లోపు అయిపోయేలా చేసుకోండి. ఇంకా 12 అయితే మిట్ట మధ్యాహ్నం కాబట్టి ఎలాగో పూజ చేయడానికి అవకాశం ఉండదు. ఇక 2 పూటల్లో కూడా దీపారాధన చేయండి. వీలైతే శ్రావణ మాసం అంతా కూడా 2 పూటల దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. లేకపోతే కనీసం గురువారం, శుక్రవారం ఆ 2 రోజులైనా సరే 2 పూటల దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. తులసి కోటలో కూడా ఏదో ఒక పూట తులసి కోటలో కూడా దీపారాధన చేయండి. మీరు మీకు లక్ష్మీ అష్టోత్తరం కానీ, లక్ష్మీ సహస్రనామం కానీ, లేకపోతే లక్ష్మీదేవికి 24 నామాలనే మళ్ళీ మళ్ళీ చాంటింగ్ చేసి 108 నామాల దాకా చాంటింగ్ చేసుకోవడం కానీ ఎర్రటి కుంకుమతో చేయండి. అది మరీ ముఖ్యంగా ఎర్రటి కుంకుమతో చేయండి.
మీకు ఒక మంచి రెమెడీ కూడా చెప్తాను దీంట్లో. కుంకుమ పూజ చేస్తూ మన కోరిక తీరాలి అంటే, ఈ మొట్టమొదటి శ్రావణ శుక్రవారం నాడు మొట్టమొదటి రోజుగా ఎంచుకోండి. ఇక్కడి నుంచి మొదలుపెట్టి 4 శుక్రవారాలు గనక ఇప్పుడు నేను చెప్పబోయే విధంలో గనక కుంకుమ పూజ చేసుకున్నట్లయితే, మీకు ఏదైనా సరే ఆర్థికపరమైన ఆటంకాలు కానీ, ఏదైనా సరే ఆటంకాలుంటే అవన్నీ రెక్టిఫై అయిపోతాయి. ఎలా అంటే, మీరు ఒక ఇత్తడి గిన్నె కానీ, వెండి గిన్నె గానీ, రాగి గిన్నె గానీ తీసుకోండి. దాంట్లో నిండా బియ్యం పొయ్యండి. మీ దగ్గర ఒక బంగారపు లక్ష్మీ రూపు గనక ఉంటే, అంటే బంగారము అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమే లక్ష్మీదేవే కాబట్టి, ఆ బంగారపు లక్ష్మీ రూపు గనక ఉంటే, ఆ బంగారపు లక్ష్మీ రూపుని బియ్యంలో నిలబెట్టండి. చెయ్యండి. చక్కగా మీరు సంకల్పం చెప్పుకోండి. మీ బాధలన్నీ చెప్పుకోండి. ఆ బియ్యంలో నిలబెట్టినటువంటి అమ్మవారి యొక్క ఆ లక్ష్మీ రూపుకి మీరు కుంకుమతో మాత్రమే పూజ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. పువ్వులున్నాయండి, అక్షతలున్నాయండి, వాటిలతో చేస్తామంటే కుదరదు. కేవలం అంటే కేవలం కుంకుమని ఇలా తీసుకొని ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః అంటూ ప్రతి ఒక్క నామానికి కాస్త కాస్త కుంకుమ తీసుకోవడం, అమ్మవారి దగ్గర వేయడం. అది అలా చేయండి. అలా గనక చేస్తే మీరు ఈ 4 శుక్రవారాలు ఈ పద్ధతిని అవలంబించండి. మీరు 4గో శుక్రవారం అయ్యేసరికి మీ జీవితంలో, మీ ఆర్థిక పరిస్థితులలో, మీ భర్త సంపాదనలో మీరు ఏవైతే అప్పుల బాధలో ఉన్నారో వాటన్నిటిలోనూ కూడా మార్పు కనబడుతుంది ఖచ్చితంగా. కాబట్టి కుంకుమ పూజ అమ్మవారికి చేస్తూ మీరు ఈ 4 శుక్రవారాలు నియమాలు పాటించండి. ఈ 4 శుక్రవారాలు తలస్నానం చేయండి. ఇల్లు, వాకిలి అంతా శుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఎవరితోనూ తగులాడొద్దు. మద్య మాంసాలకు దూరంగా ఉండండి. సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. వీలైతే శుక్రవారం ఉపవాసం ఉండి, సాయంకాలం కూడా పూజ చేశాక అప్పుడు మీరు పలహారం తీసుకోండి ఓపుకుంటే. లేకపోతే ఉల్లి, వెల్లుల్లి కూడా లేకుండా బయట పదార్థాలు, బయట ఎవరో వండిన పదార్థాలు కూడా తినకుండా ఇంట్లో సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. అమ్మవారికి ఏ నైవేద్యం అయితే మీరు నైవేద్యంగా పెట్టారో దాన్ని మీరు ప్రసాదంగా పుచ్చుకోండి. ఇంటిల్లిపాదికి మీరివ్వండి. ఆ రోజు ఇంటికి ఎవరైనా ముత్తైదువ వస్తే ఒట్టి చేతులతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పంపొద్దు. చక్కగా కాళ్ళకి పసుపు రాయండి, ముఖానికి బొట్టు పెట్టండి. కొంతమంది శుక్రవారం కదా పసుపు రాయకూడదు అలా అలా అంటారు. కాదు. ఈ శ్రావణ మాసంలో ఈ శుక్రవారం పూట ఎవరైనా మీ ఇంటికి వచ్చారు అంటే అది సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపమే. అలా భావించి వచ్చిన వాళ్ళకి చక్కగా కాళ్ళకి పసుపు రాసి, కుంకుమ పెట్టి, తాంబూలం ఇవ్వండి. మీరు అమ్మవారి దగ్గర ఒక 4, 5 తాంబూలాలు పెట్టుకున్నారు కదా! దాంట్లో ఒక తాంబూలం తీసి ఇవ్వండి. ఇచ్చాక వాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి. వాళ్ళ చేత అక్షతలు వేయించుకోండి. దీర్ఘ సుమంగళిత్వం కావాలి అని చెప్పి కోరుకోండి. అలా ఎంతమంది ముత్తైదువులు మిమ్మల్ని దీవిస్తే మీ మాంగళ్యం అంత పటిష్టంగా ఉంటుంది. మీ భర్త ఆయురారోగ్యాలు అంత బావుంటాయన్నమాట. అలా చేయండి. అలా చేస్తే గనక లక్ష్మీప్రదం అనమాట. అయితే మీరు ఈ కుంకుమ పూజ చేసినప్పుడు వచ్చినటువంటి ఆ పూజంతా అయిపోయాక ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించాక చిట్ట చివరిలో ఆ కుంకుమని మీరు ప్రతిరోజు పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పెట్టుకోండి. అలా పెట్టుకుంటే గనక ఆర్థిక పరమైనటువంటి ఏ సమస్యలున్నా వాటి నుంచి మీరు ఖచ్చితంగా బయటికి వచ్చేస్తారు. ఇలా మీరు 4 శుక్రవారాలు చేసి చూడండి. 4గో శుక్రవారం అయ్యేసరికి గణనీయమైనటువంటి మార్పు ఉంటుంది. ఉద్యోగం రావాల్సిన వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. వివాహంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి చక్కని వివాహాలు జరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ముఖ్యంగా లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. మీరు లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వారికి కలిపి పూజించండి. అలా గనక చేస్తూ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటూ ఆయన హృదయంలో ఉన్నటువంటి యోహలక్ష్మి అమ్మవారి యొక్క మంత్రాన్ని వీలైనన్ని సార్లు చాంటింగ్ చేయండి. ఒక పుస్తకం పెట్టుకుని ఆ పుస్తకంలో రాసుకోండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యకి మంచి రెమెడీ అనమాట. ఎంతో మంది నాకు ఎన్నో రకాలుగా నేను మామూలుగా చెప్పాను. ఈ వీడియో చేయకముందు చాలా మందికి చెప్పాను. ఇలా చేయండి, ఇలా చేస్తే మీకు మంచి అభివృద్ధి కలుగుతుందని. వాళ్ళు రెండో వారం మామూలు శుక్రవారాల్లో చేస్తేనే మంచి ఫలితం వచ్చింది అంటే, శ్రావణ శుక్రవారం చేస్తే ఇంకెంత మంచి ఫలితం వస్తుంది. వాళ్ళు చాలా మంది ఎంతో ఆనందపడిపోయారనమాట. మాకింకా చావు తప్ప ఇంక ఏమీ కూడా దారి లేదమ్మా. అలాంటి పరిస్థితులలో మీ రెమెడీ చేశాము. మీరు చెప్పే ప్రతి రెమెడీ కూడా మేము చేస్తాం. అన్నీ కూడా వర్కౌట్ అవుతున్నాయి మాకు. అన్నీ కూడా మంచి ఫలితాలనే ఇస్తున్నాయి. అలాగే నమ్మి ఈ రెమెడీ కూడా చేశాం. మాకు చాలా మంచి ఫలితాన్ని ఇచ్చింది అని చెప్పిన వాళ్ళు బోలెడంత మందున్నారు. కాబట్టి మనకు కాస్త ఉపశమనం కలిగితే చాలు. బోలెడన్ని రాసులు ఏం మన ఒళ్ళో పడిపోకపోయినా ఆ సమస్య నుంచి కాస్త ఉపశమనం కలిగితే ఆటోమేటిక్‌గా సమస్య నెమ్మదిగా
క్లియర్ అయిపోతుందనమాట. ఇలా చేసి చూడండి. భర్త ఆశీర్వాదం తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ 4 శుక్రవారాలు మీరు ఖచ్చితంగా మీ భర్త కాళ్ళకి దండం పెట్టి, వీలైతే ఆయన పాదాలు కడిగి, కాస్త 2 పుష్పాలు, అక్షతలు కూడా వేసి భర్త కాళ్ళకి దండం పెట్టి, అప్పుడు ఆయన ఆశీర్వచనం తీసుకున్నప్పుడు మాత్రమే మీరు ఈ శ్రావణ శుక్రవారం పూజ పూర్తయినట్టు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు.